ఫస్ట్ దీన్ని చూడగానే మీకు ఏమనిపించిందో ఒకసారి కమెంట్ చేసేయండి. ఈ రోజు నా మొహం ఇంత ఆనందంతో వెలిగిపోవడానికి కారణం ఏంటో మీతో కూడా షేర్ చేసుకుంటా. పదండి లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం. చిన్నప్పటి నుంచి ఇంట్లో నుంచి బయటకి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మా డాడీ తీసుకెళ్లేవారు. కొంచెం మా అన్నయ్య ఎదిగొచ్చిన తర్వాత, వాడికి డ్రైవింగ్ వచ్చిన తర్వాత తను బయటికి తీసుకెళ్లేవాడు. ఆ తర్వాత కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత సరదాగా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే నా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరికి స్కూటీలు ఉండేవి. సో ఎవరో ఒకరు స్కూటీ ఎక్కేసి వెనకాల ప్యాసింజర్ లో కూర్చోవడమే మన పని. అలా ఇన్నేళ్ళు గడిచినా కూడా మనకి డ్రైవింగ్ చేసే అవసరమో అవకాశమో ఎప్పుడు రాలేదన్నమాట. ఇప్పుడు కూడా మనకు అవసరం ఏం రాలేదు. ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత కిరణ్ రూపంలో నన్ను బయటికి తీసుకెళ్ళడానికి ఇంకొక మనిషి యాడ్ అయ్యారు. కానీ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అవసరం రాకపోతే రాకపోయింది, కనీసం మనం అవకాశం అయినా తీసుకోవాలి కదా. డ్రైవింగ్ నేర్చుకో, ఇండిపెండెంట్ గా నువ్వే బయటకు వెళ్ళగలగాలి అని చెప్పి మా కిరణ్ నన్ను బాగా మోటివేట్ చేసి ఒక ఈవీ తీసుకుందాం అని డిసైడ్ అయ్యాం. ఏదైనా కొనాలంటే మా కిరణ్ మామూలు రీసెర్చ్లు చేయడండి. అలా తనకి బెస్ట్ అనిపించి ఏతర్లో తీసుకుందాం అని షోరూమ్ కి తీసుకొచ్చాడు. అక్కడ డిస్ప్లే లో పెట్టిన ఈ జూనియర్ హెల్మెట్ అయితే నా అటెన్షన్ గ్రాప్ చేసిందండి. అయన్ కోసం ఎలాగో హెల్మెట్ తీసుకోవాలి కాబట్టి ఇదే తీసుకుందామని డిసైడ్ అయ్యాం. హనీ బీ మోడల్ ఎంత క్యూట్ గా ఉందో కదా అసలు. అన్నట్టు ఏతర్ బాగా డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల అప్పటికప్పుడు షోరూమ్ కి వెళ్తే అక్కడ వెహికల్స్ ఏమి ఉండట్లేదండి. మేము ముందుగానే ఆన్లైన్ లో ప్రీ బుక్ చేసుకున్నాం. సో అలా ఫైనల్లీ నా మొదటి వెహికల్ కి సంతకాలు పెట్టేస్తున్నా. అసలు మేము ఏ బైక్ తీసుకున్నామో నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈ లోపు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.